శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి గురువు మార్పు రీత్యా? కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే గురువు మార్పు అనేది వీళ్ళకి మంచి జరుగుతున్నప్పటికీ జన్మలో రాహు ఉండడం వల్ల గురువు రాహువుల యొక్క యోగం అనేది కాస్తంత భయభ్రాంతలు గురి చేస్తుంది మనుషుల్ని. ఎటువంటి భయాలను తెస్తుంది అంటే ముఖ్యంగా కుంభరాశిలో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతారు, కాలేజీలకు వెళ్తుంటారు, ఏదో హాలిడేస్ అండ్ ట్రిప్స్ అని వెళ్తుంటారు, బయట తిరుగుతూ ఉంటారు. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో 25 నుంచి 30 ఏళ్ళు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వయసులోనే ఏదైనా చేసే తప్పులు కానీ ఏదైనా జరిగే ఇబ్బందులు కానీ వాళ్ళ జీవితాంతం వెంటాడుతాయి. అందులో కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క తప్పు మీకు ఐడెంటిఫికేషన్ చూపిస్తాడు ఆయన. నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇది చేసావు, ఇది చేసావు అని చెప్పి ఒక మనకి సీసీ కెమెరాస్తో మనం మొత్తం ఎలా అయితే తెలుస్తుంది అన్ని విషయాలు అది మొత్తం చూపిస్తారో ఒకటి డిటెక్టివ్ ఆప్ చేసి అలా డిటెక్టివ్ లాగా పనిచేస్తుంది మీద. అందువల్ల వీళ్ళు ప్రతి విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో అంటే బయట తిరిగే విషయంలోని, స్నేహితుల విషయంలో కానీ, ఏదైనా తినే ఆహార విషయంలో కానీ ఇవన్నీ జాగ్రత్తగా ఉండకపోతే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఎలాంటి ప్రమాదాలు అంటే వీళ్ళు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అంత పరిస్థితి ఏర్పడుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళు ఎవరు తల్లిదండ్రులు జాగ్రత్తగా వెళ్ళి ఫాలో చేస్తూ ఉండి అడిగినంత ఇవ్వకుండా. సో కుంభరాశి అమ్మాయిలైనా అబ్బాయిలకైనా ఈ ప్రమాదం ఉంది కనుక తల్లిదండ్రులు వింటే ఈ వీడియోని తల్లిదండ్రులు జాగ్రత్తగా బైక్ ఇచ్చేయడం, కారు ఇచ్చేయడం, డబ్బులు ఇచ్చేయడం ఇవ్వకుండా ఆపాలి. ఎందుకంటే ఏదైనా జరిగితే అది జీవితాంతం బాధింపబడతాం కనుక జాగ్రత్తగా ఉండాలి. దీనికి జనరల్గా గురువు రాహు ఇద్దరు కాంబినేషన్స్ కూడా ఏంటంటే మాయని తర్వాత వ్యసనాలకి గురి చేసే అవకాశం ఎక్కువ రాహు చేస్తుంటే గురువు క్రమశిక్షణ చేయడానికి ట్రై చేస్తాడు. అది రెండు జరగపోయినప్పుడు జనరల్గా వీళ్ళ పేరు చెప్పి వాళ్ళని తప్పు చేసేసి ఆ అప్పు మా వాళ్ళు తీరుస్తారులే అని చెప్పి అని చేసే అవకాశం, ఆ డబ్బుతో వాళ్ళు జల్సా చేయడం కానీ జరుగుతుంటుంది. చిన్న చిన్నపాటి అబద్ధాలు ఆడడం ఏంటి జనరల్గా మన అడగకుండా కూడా కొంతమంది డబ్బులు వీళ్ళకి ఇవ్వడం. మన వెళ్ళాడు నా ఫ్రెండ్ కొడుకు వాడు ఏంటి నువ్వు తీసుకో, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నతో నేను మాట్లాడతాను తర్వాత ముందు ఖర్చు పెట్టుకో అని చెప్పి ఎంజాయ్ చేయమని చెప్పి ఇవ్వడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వేషన్ ఎంత బాగా అబ్జర్వ్ చేయాలంటే వాళ్ళకి పడుకున్నా తిన్నా కూర్చున్నా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రమాదం జరగదు. లేకపోతే బానిస అంటే ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు ఈ కేసులు పడ్డాయి అనుకోండి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తారు. వీళ్ళకంటే తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు వాళ్ళ చుట్టూ జరగడానికి. అందుకని ఇలాంటి పోలీసు గొడవలు, పోలీసు కొట్లాట్లు ఏదంటే ఏదైనా సరే పెంచేదే కనుక గురువు ఇచ్చేది ఏంటి మనకి అక్కడ ఉన్న స్థానం బలం బట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పాండ్ అనేది చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రాహు ఉన్నాడు కనుక. సో చెడు జరిగే అవకాశం ఉన్నాయి కనుక జాగ్రత్త పడితే బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతాం. లేకపోతే కొత్త ప్రమాదాల్లో వీళ్ళు చాలా వరకు ఏంటంటే అబ్బాయిల విషయంలో ఈ వ్యసనాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పార్టీస్ అని ఇవన్నీ జస్ట్ సరదాగా తీసుకున్నామని ఇలాంటి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఏదైతే వ్యసనాలు అనుకున్నామో దాంట్లో ఇదొక కారకత్వం వస్తుంది. సో ఇది యంగ్స్టర్స్ వాళ్ళకి. కుంభరాశిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ చిన్న చిన్న లావాదేవీలు ఉంటాయి కదా, ఇక్కడ ఫైల్ అక్కడ ఇవ్వడం, అక్కడ ఫైల్ ఇక్కడ ఇవ్వడం, ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మామూలులో ఈ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో అంటే మీకు అంత ప్రాబ్లం ఉండదు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్ ఫైల్ వెళ్ళినప్పుడు దాంతోపాటు ఎంతో కొంత గిఫ్ట్ అనో లంచం అనో ఇస్తుంటారు. దానికి వీళ్ళే కారకత్వం అని చెప్పి వీళ్ళే కారణం అని చెప్పి వీళ్ళని బలి చేయడం జరుగుతుంది. అందుకని ఇలాంటి లావాదేవీల జోలికి వెళ్ళకూడదు. చాలా నిజాయితీగా గురువు ఉన్నంత కాలము ఉన్న దాంట్లో నిజాయితీగా పనిచేయడము, నిజాయితీగా సేవ చేయడము, నిజాయితీగా ఇవ్వడము, దానివల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది జరగదు. పొరపాటున నాకు సంబంధం లేదు మా బాస్ చెప్పి నేను చేయాలి కదా తప్పదు కదా అని చేస్తే ఒక్కొక్కసారి ఆ బాస్ కూడా వీళ్ళనే వెలిగించేస్తారు, వీళ్ళు చేస్తారు ఇదంతా వీళ్ళదైతే తప్పు అని చెప్పేసి అప్పుడు జీవితాంతం వీళ్ళు బాధపడాలి. సో ఇప్పుడు ఏం జరిగిందా జీవితాంతం బాధపడతాం కనుక ఆలోచించి చేయండి ఏం చేసినా, అది మీకు మంచి చేస్తుంది. మరి ఏ ఆరాధన చేసుకుంటే అన్ని విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి?
వీళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే రాహు ఒక్క మాయ నుంచి బయటపడాలన్నా, గురువు ఒక్క అనుగ్రహం కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, స్వామి వారికి కాస్త పాలు పోసి దండం పెట్టుకొని, స్వామి మమ్మల్ని ఎటువంటి ఆపదలో పడేయకుండా నువ్వు నన్ను రక్షించు, సర్వదా మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆయన వేడుకోవడం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహు కేతువులు ఒకరు, రాహు కేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడు అయితే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడు అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాసులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలగమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా, బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకొని, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి మన పిల్లలకి మనం మంచి దారి చూపించే మనం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన మనం అవుతాం. ఇది 100%. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మీన రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.